మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యాలన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక్కడ వినబడుతున్న సాక్ష్యాలు కూడా మరి ప్రతి వారం మనం వింటూ ఉన్నప్పుడు ఇంత ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తున్నాడా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో, ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో అని మనం ఆశ్చర్యపడకుండా ఉండలేం. ఇది మనం చదువుకున్న ఈ సంఘటన తెలుగు బైబిల్లో శృంగారం అనే దేవాలయం అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే అట్ ద టెంపుల్ గేట్ కాల్ బ్యూటిఫుల్, అందమైనది అనే పేరు పెట్టబడిన ఆలయం. చూడండి, ఆలయాలకు కూడా రకరకాల పేర్లు ఉంటాయి కదా. మన చర్చ్కు క్రైస్ట్ వర్షిప్ సెంటర్, మన ఆలయానికి దైవజనులకు దేవుడిచ్చిన పేరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్. అలాగే ఆ ఆలయము పేరు అందమైనది. అందమైనది అనే ఆలయము దగ్గరకు ప్రతి దినము భిక్షము అడుక్కొనుట కొరకు, అంటే ఇతరుల యొక్క సహాయాన్ని యాచించుకొనుట కొరకు ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు. అందమైనది అని పేరు పెట్టబడిన దేవాలయం దగ్గరకైతే వస్తూ ఉండేవాడు, కానీ జీవితం మాత్రం అందంగా లేదు. దేవుని మందిరానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు, వచ్చిన స్థితిలోనే వెళ్ళిపోతూ ఉంటారు. వారి జీవితంలో మార్పు ఉండదు. అయితే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మన దేవుడు అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి పరిశుద్ధుడు. ఆయన మందిరానికి, ఆయన సన్నిధికి వచ్చిన మనం మారి ఇక్కడ నుండి వెళ్ళాలి. ఆయన మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. వాటిని ఏమంటారంటే మేక్ ఓవర్ అంటారు. ఒక పల్లెటూరు అమ్మాయిని తీసుకెళ్ళి ఒక బ్యూటీ పార్లర్లో కూర్చోబెట్టి ఏదేదో చేసేసి ఆమెను ఎట్లా మార్చేస్తారంటే, ఒక పట్నం అమ్మాయిలాగా ఇంకెట్లా ఉంటుందంటే లోపలికి వెళ్ళిన అమ్మాయే ఈమెనా అని గుర్తుపట్టలేనట్లుగా మార్చేసి దాన్ని ఏమంటారంటే మేక్ ఓవర్, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అయితే దేవుని మందిరంలోకి వచ్చిన మనము బాహ్య రూపం ఎలా ఉన్నప్పటికీ మన అంతరంగము, మన హృదయము, మన గుణగణాలు మార్పు చెంది మేకోవర్, మన లోపల నుండి మార్పు ప్రారంభమై బహిరంగ జీవితంలో కూడా మనల్ని చూసిన వారు మనలో ఉన్న ఆ వ్యత్యాసాన్ని, ఆ ప్రత్యేకతను గుర్తించి దేవుని మహిమపరిచేటట్లుగా మన జీవితాలను దేవుడు మార్చేవాడు, ఆయనతో సహవాసం చేసేవారిని. ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే 2వ వచనం చూడండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. లెట్ us థింక్ అబౌట్ హిస్ కండిషన్. అతని స్థితి గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. పుట్టిన దగ్గర నుండి కొంతమంది మధ్యలో ఏదైనా అంగవైకల్యము, అవయవ లోపాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా యాక్సిడెంట్కు గురైనప్పుడు డాక్టర్స్ ఏదో కొన్ని సర్జరీస్ చేస్తూ ఉంటారు, ఆపరేషన్ చేస్తారు, కట్టు వేస్తారు. కొన్నిసార్లు కొన్ని ఆపరేషన్స్ చేసినా అవి సక్సెస్ అవ్వక, కొన్నిసార్లు సరిగ్గా ఎముకలు సెట్ అవ్వక జీవితకాలం అంతా కూడా పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఎలాంటి మరి అవయవ లోపం లేనప్పటికీ కొన్ని రకాలైన యాక్సిడెంట్ల వల్ల కానీ, ఆరోగ్య పరిస్థితుల వలన కానీ దేహంలోని అవయవాలు క్షీణించడం వలన అంగవైకల్యము అనేది తర్వాత రావచ్చు. కానీ ఈ వ్యక్తి స్థితిని గురించి మనం ఆలోచన చేస్తే, ఫ్రమ్ హిస్ బర్త్ హీ వాజ్ బోర్న్ యాజ్ అ లేమ్ మ్యాన్. పుట్టినది మొదలుకొని అతను కుంటివాడిగా ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ కాలంలో మనం చూసినట్లయితే ఆర్టిఫిషియల్ లిమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి కదండి. ఎవరైనా యాక్సిడెంట్లో కానీ ఏదైనా ప్రమాదవశాత్తు చేతిని కానీ కాలుని కానీ పోగొట్టుకుంటే వారికి ఒక రబ్బర్ చేయి కానీ, ఒక చెక్క కాలు కానీ ఇటువంటివి అమర్చి వాటితో నెమ్మదిగా వాళ్ళు స్టిక్స్తో నడవడానికి, చెయ్యి అయితే పర్వాలేదు, ఒకవేళ కాలు అయితే కనుక కొన్ని రకాలైన మరి వాకింగ్ స్టిక్స్తో నడవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ రకంగా వారికి ఉన్న ఆ ఆరోగ్య పరిస్థితిని వారు అధిగమించి చాలామంది ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇలాంటి వారిని మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఆ కాలంలో ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే, అతను ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి. వేరే వారు ఆ వ్యక్తిని మోసుకొని పోబడుచుండెను. ఇతరుల మీద ఆధారపడడం అనేది చాలా దుర్భరమైన పరిస్థితి అండి. ఎంతమంది ఒప్పుకుంటారు? డిపెండింగ్ ఆన్ సమ్వన్, వేరే వారి మీద ఆధారపడే పరిస్థితి. మరి నేను ఒక స్త్రీని గురించి చదివాను. ఆమె జీవితంలో మనం గమనించినట్లయితే అంగవైకల్యానికి ఆమె గురైన సందర్భంలో షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. జోని ఎరిక్సన్ టాడా అనే స్త్రీ, ఆమె అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో ఆమె దూకినప్పుడు షాలో వాటర్స్ వల్ల ఆమె అంగవైకల్యానికి గురైంది. ఆ తర్వాత ఆమె ఒక మాట చెప్తుంది, ప్రతిరోజు నా తల కూడా నేను దువ్వుకోలేని పరిస్థితి, ఎందుకంటే మెడ నుండి కింద భాగం అంతా నా ఒళ్ళు చచ్చుబడిపోయింది. ఆమె అంటది, చూడండి, మన తల మనం దూకోవడం మనకు నచ్చుతుంది. ఎందుకు? మన ముఖం జుట్టు ఒక రకంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, అది ఇంకో రకంగా ఉందనుకోండి మనకు అసలు నచ్చదు.
కొన్నిసార్లు ఎవరైనా మనకి ఏదైనా తల దువ్వడానికి ప్రయత్నం చేస్తే, వద్దండి కొంచెం నాకే ఇచ్చేయండి, ఆ దువ్వెన మీకు ఎంత ప్రేమ ఉన్నా ఐ వుడ్ లైక్ టు డూ మై హెయిర్, నాకు నచ్చినట్లుగా నేను దూకోవాలనుకుంటున్నా. ఆ జోనీ ఎరిక్సన్ గారు ఆమె జీవిత అనుభవాన్ని ఒక సందర్భంలో పంచుకుంటూ ఆమె ఏమంటదంటే, అన్ని పనులు నేనే చేసుకునే స్థితి నుండి ప్రతి పనికి వేరే వారి మీద ఆధారపడే స్థితికి నా జీవితము దిగజారిపోయినప్పుడు నేను చాలా హెల్ప్లెస్ అయిపోయాను. నా తల కూడా వేరే వారు దువ్వాలి, నా బట్టలు కూడా వేరే వారు వేయాలి, నాకు ఆహారం ఎవరో ఒకరు తీసుకొచ్చి పెట్టాలి. అలాంటి దయనీయమైన స్థితిలో షీ ఫౌండ్ హర్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్. ఆమె చెప్పే మాట ఏంటంటే, అటువంటి నిస్సహాయ స్థితిలో ఎవరో ఒకరి మీద ఆధారపడితే కానీ నా బ్రతుకు నేను ఈడ్చలేను, ఒక్కరోజు నా జీవితంలో గడవాలన్నా కొంతమంది మీద ఆధారపడాలి. ఆమెకి దేవుడు ఒక మంచి భర్తని ఇచ్చాడండి. హిజ్ నేమ్ ఇస్ టాడా, జోనీ ఎరిక్సన్. టాడా అనేది ఆమె భర్త పేరు. ఆయన హీఈస్ అ వెరీ చియర్ఫుల్ వండర్ఫుల్ మ్యాన్. చెప్పాలంటే ఆరోగ్యకరంగా ఉన్న భార్యను ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమో, కానీ ఆ భార్యకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అటువంటి వారిని స్వీకరించేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఆదర్శ పురుషులని చెప్పాలి. ఆయన అటువంటి ఆదర్శ పురుషుడండి. వారి యొక్క ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతూ ఉంటాను. జోనీ ఎరిక్సన్ యొక్క ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతాను. అందులో భార్య భర్తలు ఇద్దరు కూడా కొన్నిసార్లు వీడియోస్ చేస్తూ ఉంటారు. అందులో ఆయన ముఖాన్ని ఎప్పుడు చూసినా ఐ నెవర్ సీ రిగ్రెట్, ఈమెను ఎందుకు చేసుకున్నానా, ఈమెకు నేను పరిచర్య చేయాల్సి వస్తుందా అనే భావన కొంచెం కూడా ఆయనలో కనబడదండి. హీ సర్వ్స్ హిజ్ వైఫ్ విత్ cheerfulness. తన భార్యకు చాలా ఆనందంగా పరిచర్య చేసే వ్యక్తిని దేవుడు ఆమెకు భర్తగా ఇచ్చాడు. అయితే అటువంటి నిస్సహాయ పరిస్థితిలో కృంగిపోవడానికి 100 కారణాలు ఉంటాయి, అవునా కాదా? తల దువ్వేవారు ఇలా కాదండి అలాగంటే ఒకసారి దూతారు, లేదండి కొంచెం మళ్ళీ వేరేలా. ఆమె హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, మనలాగా మరి జడ అట్లా కాదు, వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్, ఆ దూతున్న ఆమె ఒక రకంగా దువ్వింది. ఇప్పుడు జోనీ ఎరిక్సన్ గారి చేతులు కాళ్ళు పనిచేయవు కదా, అటు కాదండి కొంచెం ఇటు దువ్వండి అని చెప్పింది. ఆ కొంచెం అంటే ఎంత అర్థం కాదు. సరే ఇంకేదో సరి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ కొంచెం అలా కాదండి కొంచెం మధ్యలోకి వచ్చేలాగా పెట్టండి అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఎవరికైనా సరే మనం వారి మీద ఆధారపడుతున్నప్పుడు విసుగుదల అనేది వస్తూ ఉంటుంది. ఒక ముఖంలో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయినా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఏమవుతుందంటే గుండె చివుక్కుమంటది. అయ్యో, నా బలహీనత వల్లనే కదా ఈరోజు నేను ఇంకొకరి జాలి మీద, ఇంకొకరి కనికరం మీద, ఇంకొకరి దయ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇంకొకరు నన్ను ఇలా చిన్న చూపు చూడడానికి నాకున్న స్థితే కదా కారణం. షీ హ్యాస్ ఎవ్రీ రీజన్ టు బీ డిస్కరేజ్డ్. ఆమె కృంగుదలతో ఏడుపు మొహం పెట్టుకొని లాంగ్ ఫేస్ పెట్టుకొని రోజంతా కూర్చోడానికి ఆమెకు 100 కారణాలు ఉన్నాయి. కానీ ఆమె మెసేజెస్ చెప్పే ప్రతి మెసేజ్లో షీ ప్రీచెస్ విత్ జాయ్. ఆమె ముఖంలో నేను ఒకటి గమనిస్తూ ఉంటా, దేవుని స్తుతిస్తాను. ఏంటంటే దేవుని అందలి ఆనందము ఆమె ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటుందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. లుక్ ఎట్ హర్ బ్యూటిఫుల్ ఫేస్. దేవుని యొక్క ఆనందము, యెహోవా యందలి ఆనందమే నా బలం అన్నాడు దైవజనుడు. ఈరోజు నీకు పెద్ద పెద్ద కష్టాలు ఏం లేవు, కానీ చిన్న చిన్న కష్టాలని భూతద్దంలో పెట్టి చూసుకొని వాటిని బట్టి కృంగిపోయి ఇక నీ మొహం చూస్తే ఆనందంగా ఉన్నోళ్ళ ఆనందం కూడా ఆవిరైపోద్ది. అలా పెడతాం ఎక్స్ప్రెషన్లు, మనం మళ్ళీ మామూలుగా ఉండవు కదండి. ఇక రాజమండ్రిలో నాకు వచ్చినంత కష్టం ఇంకెవరికి రాలేదు, నాకున్నంత దారిద్రమైన స్థితి ఇంకెవరికి లేదన్నట్టు ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ మోర్ దెన్ యూ అండ్ మీ. నీకన్నా నాకన్నా భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్నవారు, కష్టం గుండా వెళ్తున్నవారు, నష్టం గుండా వెళ్తున్నవారు, లాస్ గుండా వెళ్తున్నవారు చాలామంది ఉన్నారు. వారందరికన్నా బ్రహ్మాండంగానే పెట్టాడు దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని. ఏ కారణం వెతుక్కొని ఊరికే బాధపడుతున్నావు, ఏ కారణం వెతుక్కొని మాటి మాటికి కృంగిపోతున్నావు, ఏ కారణం వెతుక్కొని నీ ముఖంలో ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు ఆవిరి చేస్తూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో హీ వాజ్ రియలీ ఇన్ అ హెల్ప్లెస్ కండిషన్. నిజంగానే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే జోనీ ఎరిక్సన్ గారికి ఒక వీల్ చైర్ ఉందండి. ఈ రోజుల్లో అద్భుతమైన వీల్ చైర్స్ వచ్చేసాయి. ఆ వీల్ చైర్స్ ఎట్లా పనిచేస్తాయంటే మరి ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్. బటన్ నొక్కితే ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్తే, వెనక్కంటే వెనక్కి, కొంచెం యాంగిల్ మార్చాలంటే అన్ని రకాల సెట్టింగ్స్ ఉంటున్నాయి. కానీ ఆ వ్యక్తి ఆ కాలంలో హీ డింట్ ఈవెన్ హ్యావ్ అ వీల్ చైర్. అతను కర్రలతో నడవలేని పరిస్థితి, కూడా ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి. ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ అ బర్డెన్ టు హిస్ ఫ్యామిలీ. తన కుటుంబానికి అతను ఒక భారంగా మారిపోయాడు. అతని జీవితంలో ఇతరుల దయ మీద ఆధారపడే స్థితి. ప్రతిదినము ఆ అందమైన దేవాలయం దగ్గరకు వచ్చి యాచించుకొని వేరే వాళ్ళ జాలి కనికరం మీద బ్రతుకండి.
హీ వాజ్ లివింగ్ అట్ ద మర్సీ ఆఫ్ అదర్స్. వేరే వారి యొక్క జాలి మీద బ్రతికే. ఒకవేళ మీరు కూడా ఈ ఉదయకాల సమయంలో ఎవరో ఒకరు జాలి పడితేనే కానీ నా జీవితం ముందుకు సాగలేదండి, అలాంటి స్థితిలో ఉంది నా బ్రతుకు. వైకల్యం అయితే ఏమీ లేదు, పైకి బాగానే ఉన్నాను, అంతా ఆరోగ్యంగానే ఉన్నాను, కానీ ఎవరో ఒకరి దయ మీద ఆధారపడవలసిన బ్రతుకులాగా నా బ్రతుకుంది అన్నట్లయితే దేర్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ యూ దిస్ మార్నింగ్. ఉదయకాల సమయంలో మీకు ఒక శుభవార్త ఉంది. ఈ వ్యక్తి ఆ అందమైన దేవాలయం దగ్గరకు వచ్చి యాచించుకుంటూ ఉండేవాడు. చూడండి, ఎవరైనా సహాయం చేస్తే ఎలా సహాయం చేస్తారు చెప్పాలా? జీవితకాలం అంతటికి సరిపడా డబ్బులు ఎవరైనా ఇస్తారా? ఇంక నువ్వు లైఫ్లో ఎప్పుడు ఇంకా ఈ దేవాలయం దగ్గర ఉండద్దయ్యా, నీకు కావాల్సిన ఇదిగో చెక్ ఇస్తున్నాను $1 million అని ఎవరైనా ఇస్తారండి చెక్? ఎంత ఇస్తారు? మహా అయితే ఆ రోజు టీకి సరిపడే, లేకపోతే ఆ రోజు టిఫిన్కి సరిపడే, ఆ రోజు భోజనానికి సరిపడే, మహా అయితే అనుకోండి ఒక 2 రోజులకి సరిపడే డబ్బులు ఇచ్చి అతని మీద బాగా జాలి కలిగితే అతనికి ఏదో ఒక సహాయం ఇవ్వగలరు. అండ్ దట్ హెల్ప్ వుడ్ డెఫినెట్లీ బీ అ టెంపరరీ హెల్ప్. మనుషులు ఎవరు అతనికి సహాయం చేసినా అతని మీద జాలిపడి అతనికి చేసే సహాయము తాత్కాలికంగా అతనికి ఉపయోగపడే సహాయమే కానీ శాశ్వతంగా అతనికి ఉపయోగపడే సహాయము కాదు. ప్రాక్టికల్గా ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒక వ్యక్తి ఏమంటాడంటే, నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది, వారికి సహాయం చేయాలంటే వారు నీ దగ్గరికి ఆహారం కొరకు అడుగుతూ వచ్చినప్పుడు వారికి ఒక చేప ఇచ్చి పంపించడం కాదు, చేపలు పట్టడం నేర్పించండి అంటారు. అర్థమైందా? If you really care for someone, do not just give them a fish for a day, but teach them how to fish. నీకు నిజంగా ఎవరికైనా సహాయం చేయాలని ఆశ ఉంటే ఒక చేప ఇచ్చి పంపిస్తే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కో లంచ్కో డిన్నర్కో చేప ఫ్రైయో చేప పులుసో చేసుకుంటారో అయిపోద్ది, మళ్ళీ నీ దగ్గరికి వస్తారు. ఈరోజు నా దగ్గర ఏమీ లేదండి, నాకు కొంచెం భోజనం పెట్టమని. వారికి చేపలు పట్టడం నువ్వు నేర్పించగలిగితే వారు తమ కాళ్ళ మీద తాము నిలబడతారు. మన జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా దేవుని మహాకృపను బట్టి ఉచిత కుట్టు మెషిన్ కేంద్రాన్ని మనం ప్రారంభించాం. చాలా సంవత్సరాల నుండి అది జరుగుతూ ఉంది. సంఘంలో ఉన్న సిస్టర్స్ మరి చక్కగా ఆ కుట్టు మెషిన్ కేంద్రంలో ఫ్రీగా కుట్టడాన్ని, బట్టలు కుట్టుకోవడం ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్పిస్తూ ఉంటే చాలామంది స్త్రీలు వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు. వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే కులమతాలకు అతీతంగా చాలామంది మరి దేవుని నమ్ముకొని వారు కూడా వస్తున్నారు. మనం ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు, మీరు రావచ్చు, ఫ్రీగా నేర్చుకోవచ్చు కుట్టు మెషిన్ కేంద్రంలోని. వారిలో చాలామంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అమ్మ యవ్వన కాలంలో నా భర్తను పోగొట్టుకున్న 2 పిల్లలున్నారు, నేను ఒక విధవరాలిని, నాకు ఈ కుట్టు మెషిన్ కేంద్రం ద్వారా వారి కుట్టుకోవడం ఏంటో నేర్చుకున్నాను, ఇప్పుడు నా పిల్లల్ని నేనే పోషించుకోగలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వ్యక్తి తన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే హీ వాజ్ అట్ ద మర్సీ ఆఫ్ అదర్స్. వేరే వారి యొక్క జాలి కొరకు, కనికరము కొరకు ఎదురు చూసే స్థితిలో ఉన్నాడు. తన కుటుంబానికి ఒక భారంగా ఉన్నాడు, వేరే వారి మీద ఆధారపడుతున్నాడు. అతను ఒకరు మోసుకురావాలి, ఒకరు మళ్ళీ తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక దినాన ఆ దేవాలయపు ద్వారము దగ్గర భిక్షం అడుక్కుంటూ ఉండగా పేతురు, యోహాను ఆ దేవాలయములో ప్రవేశించారు. చూడండి 3వ వచనం. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశిస్తున్నారు. దీస్ ఆర్ నాట్ లైక్ ది అదర్ మెన్. దైవజనులు వీరు మిగతా వారి లాంటి వారు కాదు. మనకు ఒక డిఫరెన్స్ తెలియాలండి మన జీవితంలో. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దైవజనుడు ఎవరో నీవు గుర్తించగలిగే ఆత్మీయ స్థితి నీకు ఉండాలి. కొంతమంది దైవజనులు ఏంటండి, ఉన్న మామూలు వాళ్ళ కన్నా ఇంకా హీనంగా చూస్తారు దైవజనులని. అటువంటి వారిని దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే దైవజనులు ఘనతకు అర్హులండి. దే ఆర్ సపోజ్ టు బీ ఆనర్డ్, దే ఆర్ వర్తీ ఆఫ్ ఆనర్. వారిని మనం ఘనపరచాలి. ఎందుకంటే మన సంఘాన్ని, మనలను ఆత్మీయ ఆహారంతో వారు పోషిస్తూ ఉన్నారు కనుక దైవజనులను ఘనపరచాలి. అది సంఘముగా మనకు దేవుడిచ్చిన బాధ్యత. ఇక్కడ వీరు పేతురు, యోహానులు దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉంటే చూస్తున్నారు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగానే ఏదో 1 షెకెలో 2 షెకెల్సో ఎంతో కొంత ఆయన ఆడుకుంటున్న ఆ ప్లేట్లోకి డ్రాప్ చేసి వెళ్ళిపోతారేమో అనే ఎక్స్పెక్టేషన్తో చూస్తూ ఉండగా పేతురు చెప్పిన మాట చూడండి 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. హీ వాస్ ట్రైంగ్ టు టెల్ దట్ మ్యాన్
డోంట్ ఎక్స్పెక్ట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ దగ్గర నుండి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అదే మా నుండి మాత్రం నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యకు. వీ హ్యావ్ సంథింగ్ మోర్ ప్రెషస్, వీ హ్యావ్ సంథింగ్ మోర్ వాల్యుబుల్. కొన్నిసార్లు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చి కూడా ఏదో ఆఫీసర్ దగ్గరకో, ఏదో అధికారి దగ్గరకో, ఎవరో పెద్దవాళ్ళ దగ్గరకో వెళ్ళి ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో అది మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చుంటాం. దేవుడు అనుకుంటారు, ఎంత అమాయకులు వీళ్ళు. శ్రీమంతుడైన దేవుడను, సర్వం చేయగలిగిన దేవుడు నా దగ్గరకు వచ్చి ఏదో చిన్న అడ్జస్ట్మెంట్, ఏదో చిన్న ఫేవర్, ఏదో చిన్న మార్పు, ఏదో చిన్న సహాయము, ఏదో ఈ రోజుగా బ్రతుకుని ఈడవడానికి కావలసిన ఊతంలాగే ఏదో చిన్నది కోరుకుంటున్నారే. ఎప్పుడు మారతారయ్యా మీరు? అర్థమవుతుందండి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. ఈ వ్యక్తి దైవజనులు ఆయన దగ్గరకు వచ్చిన వారి దగ్గర నుండి కూడా ఏదో ఒక ₹1.5 అన్నట్టు, అంటే ఇజ్రాయెల్ దేశంలో కరెన్సీ వేరు కదండి, షెకెల్స్ అక్కడ కరెన్సీ, వాటి కోసం అన్నట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు దైవజనుడైన పేతురు చెప్తున్న మాట 6వ వచనం, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెండి బంగారాలు లేవయ్యా, అంతకన్నా విలువైనది మా దగ్గర. We do not have something that would be of a temporary help to you, but we have the name above all names, which is a permanent cure to your condition. మా దగ్గర ఉన్నది ఏముందో అది ఇస్తున్నాము. అన్నిటికన్నా ప్రశస్తమైన, అన్నిటికన్నా శక్తివంతమైన, అన్నిటికన్నా విలువైన గొప్ప యేసు నామములో నిన్ను స్వస్థపరుస్తున్నాం మేము. లేచి నిలువు, లేచి నడువు అని దైవజనుడు విశ్వాసంతో ఆ మాట పలకగానే అతని జీవితంలో పుట్టిన దగ్గర నుండి ఏ స్థితిలో ఉన్నాడో, పుట్టిన దగ్గర నుండి ఏ శ్రమలో ఉన్నాడో, పుట్టిన దగ్గర నుండి ఏ వ్యాధితో ఉన్నాడో, వాట్ లుక్ లైక్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ సఫరింగ్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్. ఇక జీవితకాలం అంతా కుంటివాడిలాగే నా బ్రతుకు ఈడవాలేమో, ఈ వైకల్యంతోనే నేను బ్రతకాలేమో, నా జీవితకాలం అంతా వేరే వారి మీద ఆధారపడుతూనే బ్రతకాలేమో, నా జీవితకాలం అంతా ఎవరో ఒకరు నా మీద దయ చూపిస్తే బాగుండు అని వేరే వారి యొక్క కనికరం కొరకు నేను ఎదురు చూసే స్థితి అన్నటువంటి అతని బ్రతుకును యేసయ్య యేసు నామములో దైవజనులు ఎప్పుడైతే ఆ వ్యక్తిని స్వస్థపరిచారో, నజరేయుడని యేసు నామములో లేచి నడువు అని ప్రకటించగానే అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. చూడండి 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. అక్కడ ఒక మాట గమనించండి, దిగ్గున. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇమ్మీడియట్లీ కాళ్ళు చేతులు అసలు పుట్టిన దగ్గర నుండి పని చేయకపోతే దిగ్గున ఎవరైనా లేవగలరండి? కాళ్ళు పట్టేస్తేనే లేవలేము. ఒక వయసు దాటిన తర్వాత కుర్చీలో కూర్చొని లేవాలంటే కూడా నెమ్మదిగా స్లో మోషన్ కదా. అతను కింద కూర్చుని ఉన్నాడు, చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఎముకలు కండరాలన్నీ ఏమైపోయినాయి? బిగుసుకుపోయాయి. ఇప్పుడు దిగ్గున లేచాడంట. అది నజరేయుడైన యేసు నామములో ఉన్న శక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Do you know the name of Jesus? యేసు నామాన్ని గురించి నీకు నాకు ఒక అవగాహన ఉందా? అది నేను అడుగుతున్నా అండి. యేసు నామాన మన రక్షణ పొందాము. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తం చేత కడగబడుట ద్వారా మనము రక్షింపబడ్డాము. ఆయన నామాన్ని గూర్చి మనకు ఒక అవగాహన, ఆ పేరు కన్నా గొప్ప పేరు లేదండి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మీ ఇంటి పేరు మీద ఓ మంత్రి గారు ఉన్నారనుకోండి, వాళ్ళు బంధువులు కాకపోయినా కలిపేసుకుంటూ ఉంటారు. వాళ్ళండి ఆ మినిస్టర్ గారు ఉన్నారు కదా, మేము అదేనండి అంటే ఏంటంటే ఆయన పేరు చెప్పే మన విలువ ఇక్కడ ఏమైపోవాలి? వాళ్ళండి మా బంధువులండి, మాకు బాగా క్లోజ్ అండి, బాగా క్లోజ్ అంటే 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో పలకరించి ఉంటారు, అది క్లోజ్, బాగా క్లోజ్. అది వాళ్ళ పేరు మనం చెప్పడం వల్ల మన పరపతి పెరిగిపోద్దంటే, ఆ పేరు తాలూకా, ఈ పేరు తాలూకా, వాళ్ళు మాకు చెందిన వాళ్ళండి, వీళ్ళు మాకు క్లోజ్ అండి. సరే, అవన్నీ నువ్వు చెప్పుకుంటున్నావు కరెక్టే. యేసు నామాన్ని నువ్వు ధరించుకొని యేసు నామాన్ని ప్రకటించే వ్యక్తిగా, యేసు నామంలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే పక్కన ఒక బాక్స్లో పెట్టినట్టు అట్టి పెట్టేస్తావా? నా నామమున ఏమడిగినా నేను ఇస్తానన్నాడు యేసయ్య. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇన్ హిజ్ నేమ్
there is power. In His name there is victory. In His name there is healing. In His name there is deliverance. యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో విజయం ఉంది, యేసు నామములో సంకెళ్ళు తెంపబడతాయి. ఆ నామాన్ని నీవు నేను ధరించుకున్నాము, ఆ నామాన్ని నీవు నేను కలిగి ఉన్నాం, కానీ ఆ నామాన్ని ఉపయోగించుకోవడం చేతవుతుందా? పేతురు నేను చెప్తున్నా లేచి నిలబడంటే కొంచెం కూడా నిలబడేవాడు కాదు, కదిలేవాడు కాదు. అక్కడ అద్భుతం ఎలా జరిగిందంటే యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు యేసు నామములో ఉన్న శక్తి, ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఉదయకాల సమయంలో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆయుధం ఏంటంటే ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమే మన బలమండి, యేసు నామమే మన జయము. అతని జీవితంలో వాట్ లుక్ లైక్ అ లైఫ్ టైమ్ ఆఫ్ సఫరింగ్ హ్యాస్ ఎండెడ్. జీవితకాలం అంతా అనుభవించిన బాధకి దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అతను నాకు తెలిసి ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఏమనంటే ఇంకా బ్రతికినంత కాలం ఇదే. ఒక మాట చెప్పమంటారా? జీవితకాలం అంతా ఇంకా ఈ సమస్య ఉంటుంది అని నీ మైండ్ సెట్లో నుండి నువ్వు బయటకు రావాలి, యేసు నామాన్ని ఆశ్రయించాలి. ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేసినట్టు దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డు నాట్ సెటిల్ ఫర్ వేర్ యు ఆర్ రైట్ నౌ. నేను ఇప్పుడు ఉన్నానండి ఈ స్థితిలో, ఇంకా నేను దీనికే మైండ్ ఫిక్స్ అయిపోతానండి, ఇంకా జీవితం అంతా ఏడిపోయానండి, జీవితం అంతా దెబ్బలు తింటానే ఉంటానండి నా భర్తతో, జీవితం అంతా ఈ ఆకలి కేకలేనండి, జీవితం అంతా ఈ అవమానాలేనండి, జీవితం అంతా ఈ రోగమేనండి అనుకోవద్దు. యేసు నామములో ఉంది స్వస్థత. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యం అండి. ఇది YMCA గ్రౌండ్స్లో మనం వర్షిప్ జరిగిస్తున్న సమయం. మా తండ్రి గారు చాలా సివియర్ ఆస్తమా ఉండేది. మా తండ్రి గారికి కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి, జెనెటిక్గా మనకి సంక్రమిస్తూ ఉంటాయని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. మేము US వెళ్ళాము. ధన్య చాలా చిన్న పాప, అప్పటికి నిత్య ప్రశస్త పుట్టలేదు. US వెళ్ళాము, మీటింగ్స్ చూసుకున్నాము. ఆ తర్వాత UKకి వచ్చాము. UKలో చాలా విపరీతమైన చలిగా ఉంది. అక్కడ నాకు సివియర్గా మరి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అన్నట్లు స్టార్ట్ అయింది. అక్కడ ఒక మెడిసిన్ వేసుకున్న తర్వాత తగ్గింది. సరే ఇండియాకి వచ్చిన తర్వాత రాజమండ్రిలో హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ రాశారు. ఎక్స్రే చేసి పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, అమ్మా మీకు ఆస్తమా ఉంది, మీకు ఆస్తమా స్టార్ట్ అయింది, కాబట్టి మీరు కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తీసుకోవడానికి వీలు లేదు. ఆ తర్వాత మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, చల్లని వీటిని తీసుకోకూడదు, ఇట్లా చాలా చాలా విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత బాధపడడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నాకు తెలుసు ఆస్తమా అంటే ఎంత కష్టంగా ఉంటుందో. నేను చూశాను, మా తండ్రి గారు సఫర్ అవుతా ఉన్నప్పుడు నేను చూశాను. అందుకని బాధపడ్డాను. ఇంతకీ మరి హాస్పిటల్లో మెడిసిన్స్ తీసుకొని నేను హాస్పిటల్లో బయటకు వచ్చేసే సమయంలో ఒక పేపర్ ఇచ్చారండి. ఆ పేపర్లో ఏమని ఉందంటే ఆస్తమా ఉన్నవారు ఏం తినచ్చు ఏం తినకూడదు అని రాసి వెనక వైపు ఏమని రాశారంటే ఆస్తమా ఉన్నవాళ్ళు కూడా పాటలు పాడచ్చు అని రాశారు. అంటే ఏంటన్నమాట, ఆస్తమా ఉన్నవాళ్ళు పాటలు పాడడం కష్టం, ఎందుకంటే వాళ్ళు ఊపిరి బ్రెత్ కంట్రోల్ కష్టం కాబట్టి, బ్రెత్లెస్ అవుతూ ఉంటారు కాబట్టి. అది చూసి అసలు బాధ స్టార్ట్ అయింది. ఎందుకంటే మై ప్యాషన్ ఈస్ టు సింగ్ ఫర్ జీసస్. నేను పెద్ద సింగర్ని కాదు, సంగీతం నేర్చుకోలేదు, పెద్ద మధురమైన స్వరం కూడా కాదు, కానీ యేసయ్య కొరకు పాడాలని ఆశ ఉంది. అది చదివిన తర్వాత ప్రార్థన చేసుకోవడం ప్రారంభించదేవా, ఇదేంటయ్య ఇలా అంటున్నారు, ఆస్తమా ఉంటే పాడడం కొంచెం కష్టం, కానీ పలానా మీరు చేస్తే పాడొచ్చు, మీరు కూడా ఏం పర్వాలేదు అంటున్నారని మరి కొంత కృంగుదలగానే ఉన్నానండి. ఇంతలోపల ఆదివారం ఆరాధన YMCA గ్రౌండ్స్లో జరుగుతూ ఉంది. ఆ రోజు ఆత్మీయ తండ్రి గారు దేవుని వాక్యాన్ని అందించిన తర్వాత ఆత్మీయ తండ్రి గారు ఒక మాట అన్నారు. ఏమనంటే, మీలో ఎవరికి స్వస్థత కావాలో, ఎక్కడ స్వస్థత కావాలో అక్కడ మీరు చేయి పెట్టుకోండి అని చెప్పారు. చేయి పెట్టుకోండి అని చెప్పగానే లంగ్స్లోనే కదా ఊపిరితిత్తుల సమస్య అంటే లంగ్స్ దగ్గర, ఇక్కడ గుండె మీద ఇక్కడ చేయి పెట్టుకున్నా. దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా విశ్వాసంతో ఆ ప్రార్థనలో ఏకీభవించా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆస్తమా లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డాక్టర్ నిర్ధారించాడు అంతే. పెద్ద కోర్సు రాశారు డాక్టర్ గారు, అది తినకూడదు ఇది తినకూడదు. నాకు అది ఏమున్నాయో కూడా నాకు గుర్తులేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని నా మహిమార్థం ఎవరికో జరిగింది కదా, నాకు జరిగింది నేను చెప్తున్నానండి. ఆస్తమా అని డాక్టర్స్ నిర్ధారించారు, కానీ
అది జరిగి ఇప్పటికి ఒక 12 సంవత్సరాలు అయిపోయింది. 11-12 సంవత్సరాలు. నో ట్రేస్ ఆఫ్ ఆస్తమా అగైన్. దైవజనుడు చేసిన ప్రార్థన నేను విశ్వాసంతో ఏకీభవించాను, నమ్మాను. ఇది ఒక లైఫ్ టైం సఫరింగ్ అయ్యా. ఆస్తమా ఒకసారి వచ్చిందంటే పోదది. జలుబు దగ్గు జ్వరంలా పలకరించి వెళ్ళిపోదండి. కొన్ని ఆరోగ్య సమస్యలు మనకు తెలుసు కదా, వచ్చాయంటే ఇంకంతే, మొండి పట్టు కూర్చుంటాయి, ఇంకా మనల్ని వదలవు. కానీ నేను ఫిక్స్ అయ్యాను ఏమనంటే, అది నన్ను యేసు నామంలో ఆ రోగం నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అని నేను నమ్మాను. యేసు నామములో ఉన్న శక్తి ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ టుడే. మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశిస్తున్నా. నీ జీవితంలో ఉన్న స్థితి, అదొక ఆరోగ్య స్థితి అయినా, అదొక ఆర్థిక స్థితి అయినా, నీ కుటుంబంలో ఉన్న సమస్యలైనా, కలతలైనా, అసమాధానమైన ఏ సమస్య అయినా, డు నాట్ థింక్ దట్ ఇట్ విల్ బీ విత్ యూ ఫర్ లైఫ్ టైం. జీవితకాలం అంతా ఉంటుందండి, దీంతో ఎలా సర్దుకోవాలని నీ మైండ్ సెట్ చేసుకోవద్దు. యేసయ్యా, నీ నామములో శక్తి ఉంది కదా, నీ నామములో ఉన్న శక్తి ద్వారా నాకున్న ఈ శాశ్వతమైన సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఇవ్వు అని నువ్వు అడుగు. ఆయన కార్యం చేస్తాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతని జీవితము, ఇందాక నేను చెప్పాను, ఇతరుల మీద ఆధారపడే జీవితము, ఇతరుల దయ మీద, జాలి మీద ఆధారపడే జీవితము. పేతురు యోహాన్లు అన్నారు, మా వైపు చూడయ్యా, వెండి బంగారములు మా యొద్ద లేవు. అంటే అర్థం ఏంటంటే, డు నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుండి నువ్వు ఏది కోరుకుంటున్నావో, ఏది పొందావో అది ఇస్తామని అనుకోవద్దు. మేము దైవజనులం కాబట్టి, దేవునికి దగ్గరగా బ్రతికే వాళ్ళం కాబట్టి, వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు ఆఫర్. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం చాలా పెద్ద వచనం అండి. అందులో మధ్య భాగం ఒక మాట ఉంటుంది చూడండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. కనబడింది ఆ మాట? స్వస్థత నీకు, యోర్ హీలింగ్ విల్ కమ్ స్విఫ్ట్లీ టు యూ. స్వస్థత ఎట్లా చేస్తాడంట? వెంటనే ఇస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకి వెంటనే స్వస్థపడాలని ఉంటుంది, కానీ వెంటనే స్వస్థపడడానికి చాలినంత విశ్వాసం మాత్రం ఉండదు. అందుకే మనకి కొన్నిసార్లు కార్యాలు జరగట్లేదు. వెంటనే దేవుడు స్వస్థపరిస్తే ఎంత బాగుండు, వెంటనే రిలీఫ్ పొందితే ఎంత బాగుండు, వెంటనే విడుదల పొందితే ఎంత బాగుండు అనే ఆశ ఉంటుంది, కానీ వెంటనే అద్భుత కార్యాన్ని పొందుకొని అంత విశ్వాసము ఉండదు. చాలామంది మరి మన సంఘానికి వచ్చిన వారు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఒక బ్రదర్ చెప్పారు, అతని ఉద్యోగ విషయంలో చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారంట. ఏ ప్రయత్నం చేసినా విఫలం అవుతూ ఉంది. ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా రిజెక్షన్స్. ప్రపంచ తెలుగు క్రైస్తవ మహాసభలకు లాస్ట్ ఇయర్ ఆ బ్రదర్ వచ్చారంట. లాస్ట్ ఇయర్ వారు మరి వారి సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు నేను ప్రభుని స్తుతించాను. ఆ బ్రదర్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, చాలా అటెంప్ట్స్ చేశాను, చాలా ప్రయత్నాలు చేశాను, చాలా స్థలాల్లో అప్లికేషన్స్ పెట్టాను, కార్యం అయితే జరగలేదండి. కానీ ఒకటి నమ్మాను, నా కుటుంబము, నా పరిస్థితులు అన్నీ వదిలిపెట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినాలని, దేవునితో సమయం గడపాలని నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఆయన ఒకటి నమ్మారంట, దేవా నేను ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒక అద్భుతమో చెయ్యి అని ప్రార్థన చేసుకున్నారంట. దట్ వాస్ హిజ్ ఎక్స్పెక్టేషన్. ఆయన దేవుని మీద పెట్టుకున్న ఆశ అది. ఇంటికి వెళ్ళేసరికి ఆ బ్రదర్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అతని ఏ లెటర్ కొరకు అయితే, జాయినింగ్ లెటర్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ లెటర్ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కార్యాలు చేస్తాడండి. దేవుని కార్యాలు ఆగిపోలేదు. ఆయన అద్భుత కార్యాలు ఆగిపోలేదు. ఆయన పనిచేసే దేవుడు. కానీ నీకు విశ్వాసం ఉందా? 130వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్కవారి వైపు తిరిగి చెప్పండి, యెహోవా మీద ఆశ పెట్టుకో అని చెప్పండి. ఎవరి మీద అండి ఆశ పెట్టుకుంటుంది? అమ్మగారి ఇంటి మీద కాదు, అత్తగారి ఇంటి మీద, బాస్ మీద కాదు ఆశ, అధికారుల మీద కాదు ఆశ, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారని వాళ్ళ మీద కాదు ఆశ. ఎవరి మీద? ఇశ్రాయేలు యెహోవా మీద
ఆయన మీద పెట్టుకునే ఆశ మనుషుల మీద పెట్టుకునేలాగా ఉండకూడదు. ఇట్ షుడ్ బీ అబవ్ అండ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇమాజినేషన్స్. ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఆ మనిషి, ఆ పుట్టుకతో కుంటివాడైన వ్యక్తి అస్సలు ఊహించుండడండి. ఆ రోజు తన బ్రతుకు టర్న్ అయిపోద్దండి. తన బ్రతుకు ఒక మార్పు, ఒక బిగ్ టర్న్ తన జీవితంలో తీసుకుంటుందని ఆ రోజు ఊహించుండడు. కానీ దైవజనుడు వెండి బంగారములు మా యొద్ద లేవు, మా యొద్ద ఏముందో అదే ఇస్తున్నానని చెప్పగానే ఆశ, ఎక్స్పెక్టేషన్ మారిపోయింది. యేసు నామములో స్వస్థత పొందిన తరువాత అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు, వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. దిగ్గున లేవడమే కష్టం, అవునా కాదు? కొంచెం ఆగండి ఒకసారి. ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారండి, నాకు కూడా అయింది కాబట్టి చెప్తున్నా. ఎలా ఉంటుంది? త్వరగా నడవండి, త్వరగా. కొంచెం ఆగుతారా? కొంచెం ఆగండి. మా పరిస్థితి, మా బాధ మీకు తెలియదు కదా. నెమ్మదిగా పెళ్లి కూతురు నడిచినట్టు నడుస్తామేమో. ఏదైనా ఆపరేషన్ అయితే, ఏదైనా సర్జరీ అయితే, కాళ్ళు పనిచేయనప్పుడు, చేతులు పనిచేయనప్పుడు నెమ్మదిగా దిగ్గున లేచాడు, నడవడం స్టార్ట్ చేశాడు. నడవడంతో ఆగట్లేదంట, గంతులు వేస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎంత శక్తి దేవుడు అతని కాళ్ళలో నింపాడో ఒకసారి ఆలోచన చేయండి. అసలు లేవలేని స్థితిలో ఉన్న కాళ్ళు నడవడం ఏంటి, మళ్ళీ నడుస్తున్న కాళ్ళు గంతులు వేయడం ఏంటి? గంతులు వేస్తూ ఏం చేశాడంటే దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి, హీ వాస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ గాడ్ డిడ్. దేవుడు చేసిన కార్యానికి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలని దేవాలయంలోకి. ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతం చేయగానే మోకాళ్ళ మీదకి వెళ్ళి, దేవా అడిగిన వాటికి జవాబిచ్చావయ్యా, ప్రార్థనకు జవాబిచ్చావయ్యా, ముందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఊర్లో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాం సాయంత్రం దాకా. జాబ్ వచ్చిందండి, జాబ్ వచ్చిందండి, జాబ్ వచ్చిందండి, కంగ్రాచులేషన్ అవన్నీ విన్నాక కానీ కడుపు ఉబ్బరం తీరదు. అదంతా ఓకే, దేవుడు కార్యం చేశాడే, మొదట నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని కృతజ్ఞతాస్తుతులు సంఘంలో వచ్చి చెప్పావా? దేవుడు నీ కొరకు చేసిన కార్యాన్ని ఊర్లో అందరికీ చెప్తున్నావు, పక్కింటోళ్ళకి చెప్తున్నావు, ఇరుగు పొరుగు వారికి చెప్తున్నావు, బంధువులకు చెప్తున్నావు, స్నేహితులకు చెప్తున్నావు. బట్ హ్యావ్ యూ షేర్డ్ అబౌట్ ద గుడ్ థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ హిస్ హౌస్? సంఘంలో, సమాజంలో దేవుడు చేసిన కార్యాలను గురించి వర్ణించే, వివరించే మనసు నీకు ఉందా? ఈ వ్యక్తి గంతులు వేస్తూ దేవుని స్తుతించాడంట. అంటే అతనికి కృతజ్ఞత ఉంది. నిన్ను స్తుతించకుండా నేను, మనందరం కూడా ఒకప్పుడు పాపం చేత దేవుని కొరకు నడవలేని స్థితిలోనే ఉన్నాం. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిలేండి, భౌతిక పరంగా ఒకవేళ అవయవ లోపం ఏమీ లేకపోయినా ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు లేవలేని పాదాలు, దేవుని కొరకు నడవలేని పాదాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోళ్ళు తొడుక్కోవాలనే మాట. ఆ జోళ్ళు ఉండవు, వేరే వేరే జోళ్ళు ఉంటాయి. చాలా బ్రాండ్స్, హాలీవుడ్, బాలీవుడ్, సెంట్రో, బాటా, ఖాదిమ్స్, ఏవేవో ఉన్నాయి బ్రాండ్స్, చాలా ఉన్నాయి. ఆ చెప్పులు, ఈ చెప్పులు అన్నీ ఉన్నాయి, కరెక్టే. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోళ్ళు, అది ఉందా? ఆ జోళ్ళు ఉన్నాయా? దేవుని సువార్త ప్రకటించడానికి సంసిద్ధత, దేవుని కొరకు ముందుకు వెళ్ళడానికి సంసిద్ధత, దేవుని కొరకు ప్రయాసపడడానికి సంసిద్ధత. ఒకప్పుడు దేవుని కొరకు నిలువలేని, నడవలేని స్థితిలో నీవు ఉన్నావేమో. ఈరోజు నిన్ను లేపాడు, ఈరోజు నిన్ను నడిపిస్తున్నాడు దేవుడు, ఆయన కొరకు సాగే కృపిస్తున్నాడు. ఆయన స్తుతిస్తున్నావా? ఒకప్పుడు నా స్థితి వేరయ్యా, ఈరోజు నన్ను ఈ స్థితిలో పెట్టావయ్యా, నీకు స్తోత్రాలు. నీ కొరకు నడిచే వ్యక్తిగా చేసావయ్యా, నీ కొరకు ఆయా ప్రాంతాలకు వెళ్ళే వ్యక్తిగా చేసావు, నీ మందిరానికి సంతోషంగా వచ్చి నిన్ను ఆరాధించి ఈ స్థితి ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలని దేవుని స్తుతిస్తున్నావా? ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను చూడండి, 10వ వచనము. శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుంటిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైపోయారంట. పీపుల్ వర్ అమేజ్డ్, ఫిల్డ్ విత్ వండర్ అండ్ అమేజ్మెంట్. దేవుడు ఇతని జీవితంలో చేసిన అద్భుతాన్ని చూసి అయ్యో అనట్లా ఆహా అంటున్నారు. అయ్యోకి ఆహాకి డిఫరెన్స్ ఉందండి, ఉందా లేదా? అయ్యో అని ఎప్పుడు అంటారు? ఘోరం, నేరం, ఘోరం, దారుణం జరిగితే ఏమంటారు?
మన జీవితాలలో దేవుడు కార్యం చేసిన తర్వాత ఒకప్పుడు మనల్ని చూసి అయ్యో అన్నారేమో, ఇతన్ని చూసి ఇంతకుముందు అయ్యో పాపం అని ఉంటారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆహా ఓహో అంటున్నారండి. దేవుడు ఇతన్ని స్వస్థపరిచాడా, దేవుడు ఇతన్ని లేవనెత్తాడా, ఇతని కాళ్ళలో దేవుడి శక్తిని నింపాడా, గంతులు వేసేటట్లుగా చేశాడా, స్తుతించేటట్లుగా చేశాడా, ఇతని జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చూసి మిగతా వారి విశ్వాసం కూడా పెరిగిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు విశ్వాసంతో సాగే వ్యక్తి అయితే దేర్ ఇస్ అన్ ఎఫెక్ట్ ఆన్ అదర్స్. ఇతరుల పైన నువ్వు చూపించే ప్రభావం ఒకటి ఉంటుందండి. నేను నమ్ముతాను, విశ్వాసంతో బ్రతికే వ్యక్తులు నువ్వు చూసినా కూడా నీకు విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారి జీవిత విధానం అలా ఉంటుంది, వారి మాటలు అలా ఉంటాయి, వారు చేసే కార్యాలు అలా ఉంటాయి. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వారు నోరు తెరిచి కూడా చెప్పక్కర్లా, నువ్వు చూసి కూడా చాలా నేర్చుకోవచ్చు. అలా ఉన్నాయా మన జీవితాలు? లేకపోతే ఇతరులు చూసి వాళ్ళు కూడా విశ్వాసంలో నీరు గారిపోయి వెనక్కి వెళ్ళిపోయేటట్టున్నాయా? ఈ వ్యక్తి జీవితంలో యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో జరిగిన అద్భుత కార్యము ద్వారా ఇతరులు చూచి విస్మయం ఉందారంట, ఇతరులు చూచి ఆశ్చర్యపడ్డారంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనం అడుగుదాం, ప్రభువా ఆ వ్యక్తి జీవితంలో కార్యం చేసావు కదా, నా కుటుంబంలో కూడా అట్టి కార్యాలు నువ్వు ఇప్పుడు అయ్యో అనే స్థితిలో ఉందేమో నా జీవితము, ఒక సమస్య కొన్ని సంవత్సరాలుగా వెంటాడుతూ ఉందేమో నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నాకు విడుదల ఇవ్వయ్యా. దేవుడు విడుదల ఇస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ పర్మనెంట్ సొల్యూషన్, నాట్ ఎ టెంపరీ హెల్ప్. దేవుడు సహాయం పంపించినప్పుడు, దేవుడు కార్యం చేసినప్పుడు అది శాశ్వతమైన పరిష్కారంగానే ఉంటుంది, కానీ టెంపరీ ఫిక్స్ లాగా ఉండదండి. ఎందుకంటే మన దేవుడు శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు. ఆయన సొల్యూషన్ ఇచ్చాడంటే, ఆయన కార్యం చేశాడంటే దాన్ని త్రిప్పగలిగిన వారు లేరు. ఆయన ద్వారం తెరిస్తే దాన్ని మూయగలిగిన వారు ఎవరూ లేరు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. దేవాలయ ద్వారమునొద్ద భిక్షం అడుగుతున్న వ్యక్తి ఒక దీన స్థితిలో ఉన్నాడు. అతని దీన స్థితిని దేవుడు మార్చాడు. మనుషులు అతని మీద దయ చూపినంత కాలము అతని స్థితి అలాగే ఉంది. ఏదో కొంచెం సహాయం చేస్తూ వచ్చారేమో, కానీ అతని స్థితిగతులు మారలా. కానీ దేవుని దయ అతని మీద కుమ్మరించబడినప్పుడు, దైవజనుల నోట దేవుని మాట, దేవుని నామము ప్రకటించబడినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు బలపరిచాడు. జీవితకాలం అంతా పుట్టిన దగ్గర నుండి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుండి యేసయ్య విడుదలిచ్చాడు. ఉదయకాల సమయంలో విడిపించే దేవుడు మన దేవుడు, నడిపించే దేవుడు మన దేవుడు, బలపరిచే దేవుడు మన దేవుడు. నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. వేరే వారు చూసి అయ్యో అని జాలిపడి ఏదో కొంత డబ్బిచ్చి వెళ్ళిపోతూ వచ్చారేమో, ఏదో కొంత సహాయం చేస్తూ వచ్చారేమో, కానీ యేసయ్య అతని జీవితాన్ని ఎలా మార్చాడంటే అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపడేటట్లుగా, విస్మయం పొందినట్లుగా చేశాడు. అయ్యా అట్టి కార్యాలు చేయయ్యా నా జీవితంలో. కదల్లేనయ్యా, కదల్లేని స్థితిలో నా బ్రతుకు ఆగిపోయినట్లుందయ్యా, నన్ను లేవనెత్తవా, నన్ను నడిపించవా, గంతులు వేసేటట్లుగా నన్ను బలపరచవా. అడుగు, ప్రభు నీ ప్రార్థన వింటాడు. పరిశుద్ధానికి స్తోత్రాలు. దేవాలయపు ద్వారమునొద్ద ఇతరుల దయ కొరకు కనపడుతున్న వ్యక్తి జీవితంలో ఎట్టి అద్భుత కార్యం చేసావో ప్రభువా, మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు మారని, మార్పు చెందని దేవుడో కనుక స్తోత్రాలు. నీ నామములో ఉన్న క్షేమము, నీ నామములో ఉన్న స్వస్థత, నీ నామములో ఉన్న ఆరోగ్యము, నీ నామములో ఉన్న విడుదల, నీ నామములో ఉన్న రక్షణ, నీ నామములో ఉన్న నిత్య జీవము మేమందరం పొందుకోవడానికి సహాయం చేయి ప్రభువా. ఏదో వచ్చి వెళ్ళిపోయే వారంగా కాదు, కానీ నీలో ఉన్న సంపూర్ణ జీవము, సంపూర్ణమైన ఆశీర్వాదాలు మేము పొందుకొని గంతులు వేస్తూ సంతోషంగా ప్రభువా నీ సన్నిధిలోని బయలు వెళ్ళే కృప ఇవ్వండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతున్న ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.